హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, నవమి. ఈరోజు స్వాతి నక్షత్రం, బుధవారం. ఈరోజు గుప్త నవరాత్రుల్లో 8వ రోజు. ఈరోజు నవదుర్గల్లో మనము మహాగౌరి నామాన్ని జపిద్దాం. ఓం నమో భగవతి మహాగౌర్యై నమః. ఓం నమో భగవతి మహాగౌర్యై నమః. ఓం నమో భగవతి మహాగౌర్యై నమః. ఇక చాలామంది దీక్షలు తీసుకుంటూ ఉంటారు. ఆ దీక్షలు దేనికోసం తీసుకుంటున్నారు అనేది తెలిసి ఉండాలి. వైరాగ్యం కోసం తీసుకుంటున్నారా, లేదంటే మోక్షం కోసం తీసుకుంటున్నారా అని చెప్పేసి. ప్రతినిత్యము మంత్రబలాన్ని జపించడం వలన మానసిక బలం పెరుగుతుంది. అలాగే మనలో పాజిటివ్ ఆరా పెరుగుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా వస్తుంది. ఈరోజు మన సంప్రదాయం, చాలామంది శివ పూజ అంటే లింగ పూజ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. శివుణ్ణి ప్రేమతో ఎవరైనా ఎప్పుడైనా పూజించవచ్చు. దీని గురించి శివపురాణం, లింగ పురాణం, స్కంద పురాణం, వాయు పురాణంలో విశిష్టంగా చెప్పబడింది. శివపురాణం ప్రకారం సాయంత్రం శివాభిషేకం చెయ్యరాదు అని చెప్పేసి ఎక్కడా లేదు. శివుణ్ణి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, మధ్యరాత్రిలో కూడా అభిషేకాలు చేస్తారు, పూజిస్తారు. అభిషేకాలు చేస్తూ పూజిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇలాంటి ఆచారాలు ఎక్కువగా ఉన్నాయి. శాస్త్రాలలో శివుణ్ణి త్రికాల పూజ అని చెప్పేసి ఉంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగే కొంతమంది బ్రహ్మముహూర్తంలో అంటే ఏకకాలంలో మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. ఏకకాల పూజ, ద్వికాల పూజ, త్రికాల పూజ, షట్కాల పూజ, అలాగే అష్టయామ పూజ ఈ విధంగా ఉన్నాయి. అష్టయామము అంటే ఒక్క యామానికి 3 గంటలు, 8 యామాలు కూడా పూజించేవారు ఉన్నారు పరమశివుణ్ణి. కావున ఈ విషయంలో సందేహం వద్దు. పరమశివుణ్ణి సాయంత్రం కూడా పూజించవచ్చు. ఇక రేపు ఉదయం పూజ. రేపు గురువారం. గురుబలం పెరిగి వివాహం, సత్సంతానం కలగడం కోసం, గౌరవం పెరగడం కోసం, ఉన్నత విద్యను అభ్యసించడం కోసం రేపు స్నానం చేసే నీటిలో పసుపు, గంధాన్ని కలుపుకొని స్నానం చేయండి. తదుపరి నుదుటిన గంధాన్ని అలంకరించుకొని గురువు ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి దత్త కవచాన్ని కానీ, దత్త చాలీసాన్ని కానీ పారాయణ చేసి పసుపు రంగు పుష్పాలతో పూజించండి. తప్పకుండా వివాహం లేని వారికి వివాహం, సంతానం కలుగుతాయి. ఇక ఈరోజు సాయంత్రం పూజ. పిల్లల్లో రాహుగ్రహ దోషాలు ఉన్నట్లయితే వారు చెడు వ్యసనాలకు అలవాటు పడతారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలు బెట్టింగ్స్ వైపు ఆకర్షితులు అయిపోయి చెడు వ్యసనాలకు బానిసలవుతారు. వాటి నుంచి విముక్తి కోసం ఈరోజు సాయంత్రం మహాగణపతి ముందు మినప్పిండితో చేసిన ప్రమిదల్లో నేతితో కానీ, నూనెతో కానీ జిల్లేడు వత్తులను వేసి దీపారాధన చేసి పూజించండి. ఈ పూజ పిల్లలతో చేయించినట్లయితే మరీ మంచిది. ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.